హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. హాయ్ అండి. ఇవాళ జంతికలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేనైతే బియ్యం పిండి అన్నీ పట్టించేసాను. ఇదిగోండి, వాము, బియ్యము, శనగపప్పు కలిపి మరాడించాను. అందులో ముందుగా వాము వేసాను. ఇదిగోండి సాల్ట్. ఇప్పుడు నెక్స్ట్ కారం. నేనైతే అంతే చేస్తానండి, ఎందుకంటే పచ్చిమిర్చి అయితే వేయను. ఇదిగోండి కారం. ఇవన్నీ కలిపేసేసి పిండి కలిపేసుకుంటాను. బాగా కలిపి అందులో కొంచెం హాట్ వాటర్ లైట్గా వెచ్చబెట్టుకుంటే ఏం లేదండి, కారపూస బాగా బొరుగ్గా వస్తుంది. అందుకని శనగపిండి ఎక్కువగా ఉంది కాబట్టి బొరుగు తక్కువ వచ్చినా పర్లేదు, కొంచెం కావాలని శనగపిండి ఎక్కువగానే కలుపుకున్నాము. పట్టించినా కూడా చాలేదనేసి ఇంట్లో కొంచెం పిండి అయితే కలుపుకున్నాము. ఇంకా శనగపిండి తక్కువ ఉన్నట్లు అనిపించింది, ఎక్కువ కావాలనేసి. ఇదిగోండి పిండి కలుపుతున్నాం. ఇప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకొని ఎప్పటికప్పుడు వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. పిండి మొత్తం ఒకేసారి కలిపితే కంట్రెక్కుతుందని ఇదిగోండి కొంచెంగా చెప్పాను కదా, వాటర్ కలిపి పిండి అయితే కలపడం అయిపోతుంది. ఏంటంటే పిండి బొరుగ్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. అదే మొత్తం కలిపి ఒకేసారి చేసిన కారపూస కొంచెం కాలటం లేట్ కాబట్టి ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దాన్ని జంతికల గొట్టంలో పెట్టుకుందాం. అది ఇలా పెట్టిన తర్వాత దాన్ని నేనైతే ఇప్పుడు పెట్టేస్తాను. సో ఇందులో పిండి అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడు దీనికి ఇలాగా సో ఇక ఇదిగోండి బాండి వెడల్పుగా పెట్టుకున్నాను, చేపల పులుసు టైప్లో. ఎందుకంటే కళాయి పెట్టుకున్నాను అనుకోండి, అడుగును గుంట ఎక్కువ ఉంటుంది, నూనె ఎక్కువ పట్టేస్తుంది. ఇందులో నూనె తక్కువ పడుతుంది, జంతిక మునుగుతుంది. సో అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే స్లోగా ఇది పల్లి ఆయిల్ అవ్వడం వల్ల బాగా పొంగుతుందండి. నేను ఫ్రీడమ్ ఆయిల్ నార్మల్ది తెచ్చుకోవడం మర్చిపోయాను. సరే లాస్ట్ మినిట్లో గుర్తొచ్చింది, అందుకని ఇలా చేసేస్తున్నాను. కొంచెం ఇప్పుడు మంట ఎక్కించుకుందాం. అప్పటికి మంట తగ్గించుకొని వేస్తేనే అది బాగా పొంగుతుంది. అందుకనేసేసి ఇప్పుడు మంట తగ్గించి వేసి ఇప్పుడు మంట ఎక్కించాను అనమాట. ఇదిగోండి పొంగు వచ్చేస్తుంది. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలాగా మనం టెస్ట్ చేసుకోవడం ఎలా వస్తుంది ఏంటి అనేసి. ఫైనల్గా కాలటం అయితే అయిపోతుంది, ఎండింగ్లోకి వచ్చింది. దీన్ని కొంచెం కదిలించుకుంటే అర్థమవుతుంది ఇది కాలిందా లేదా అని టెస్టింగ్కి. ఇలా అంటే మనకి సౌండ్ వస్తుంది, ఇక అదే మనకు క్లారిటీ. కాలింది. దీన్ని మళ్ళీ తిరగేసుకోవాలి ఒకసారి. ఇలా ఒకసారి తిరగేసుకొని కొంచెం సేపు కాల్చాలన్నమాట. అది బాగా కాలింది. ఇప్పుడు పై పక్క కూడా కాలితే సరిపోతుంది. దీన్ని తీసి జంతికలు చేయడమే అనమాట. ఇదిగోండి మనం అట్లకాడ లేకపోయినా గులాబీ చేసేదాన్ని, గులాబీలు ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. వెనక్కి తిప్పితే చాలా సన్నగా ఉంటుంది గులాబీ పువ్వుల కర్రని. సో అట్లకాళ్ళలాగా యూజ్ చేసుకుంటున్నాను. వెనకటికి పల్లెటూరులో అందరి దగ్గర అట్లకాళ్ళు ఉండేవండి, మన దగ్గర ఇప్పుడు అట్లకాళ్ళు ఉండట్లేదు. సో అట్లకాళ్ళు లేకపోయినా ఆ లోటు లేకుండా చేసుకుంటున్నాను అనమాట నేను. ఇది ఇక ఇప్పుడు దీన్ని తీసి మనం శనగపిండి బాగా ఎక్కువైంది, అందుకే పగిలిపోతుంది. సో ఇప్పుడు నేనైతే ఇలా తీసుకుంటున్నాను. ఇదనమాట ఫైనల్గా. అదిగోండి అది తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి
పెట్టేస్తున్నాము. ఇదిగోండి, ఇదైతే ఇలా వచ్చేసింది రెడీగా జంతిక. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అలా వేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, దవ్వ పెట్టేస్తున్నాం. అంతే, ఇలా పెట్టుకోవడం. ఇదివరకు ఇటు వెనకట్లాగా చేత్తో ఒత్తే వాటితో నాకు రాదండి, అందుకే నేను గన్ టైప్ తీసుకున్నాను. అది కూడా మళ్ళీ శనగపిండి అవ్వడం వల్ల బాగా పొంగొచ్చేసేసింది. ఇక మంట ఎక్కించుకుంటాను. ఫస్ట్ దానికైతే బాగా పొంగిపోయింది, అప్పుడు చాలా కొంచెం నూనె వేస్ట్ అయ్యింది. సో ఇప్పుడైతే ఓకే అదనమాట. ఫైనల్గా ఇలా చేస్తూ ఉంటే జంతికలు ఫైనల్గా చూపిస్తాను. ఇవండి, మనం ఒక చిన్న గిన్నెకి స్నాక్స్ లాగా చేసుకుంటున్నాం, మరీ ఎక్కువ కాదు. 1 కేజీ పిండి కలుపుకుంటే చాలండి, ఏదో స్నాక్స్ లాగా అదనమాట. ఇలా కొంచెం సేపు ఆరబెట్టి అందులో పెడుతున్నాను. మరీ డైరెక్ట్గా పెట్టినా కూడా ఆవిరికి పాడైపోతాయని ఇలా పెడుతున్నాను. ఈ గిన్నెకైతే అవుతాయండి కేజీ పిండి వండుకుంటే, అదనమాట. ఫైనల్గా జంతికలు ఇవైతే స్టార్టింగ్లో కొంచెం పిండి కలిపానండి, మినపప్పుతో చేసినవి. తర్వాత కొంచెం కారపూసతో చేసుకున్నాం జంతికలు. ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇవి మినపప్పుతో చేసినవి, ఇవి శనగపప్పుతో చేసినవి. ఎలా ఉన్నాయో చూసారు కదా డిఫరెన్స్. ఎలా ఉన్నాయో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.